గుజరాత్ నంబర్ 1 ఇంజనీరింగ్ యూనివర్సిటీ సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ. నమస్కారం. అసలు అయితే ఏంటక్క సడన్ గా ఫ్యామిలీ మొత్తం ఇలా చనిపోవడం ఏమనుకుంటున్నారు? అలాంటిది ఏం ప్రాబ్లం ఏం లేదు. ఫుడ్ పాయిజన్ అయింది అంటున్నారు కానీ ఇంకా తెలియదు నాకు. పాయిజన్ అయిందా? ఏమో వామిటింగ్ చేసుకున్నారంట, ఇంకా దోశలు తిన్నారంట, నైట్ దోశలు తిని పడుకున్నారంట. పడుకొని మళ్ళీ మా అక్కకేమో కాల్ చేశారంట. మా అక్క వచ్చిందంట, మా అక్క మాట్లాడి వెళ్ళిందంట. మా అమ్మ కళ్ళు తిరుగుతుందని చెప్పిందంట. సిస్టర్ వచ్చారు, వచ్చి మాట్లాడి వెళ్ళారంట. మాట్లాడి వెళ్ళి ఇంటికి వెళ్ళింది. నాకేం కాదమ్మా, కళ్ళు ఊరికే తిరుగుతాయి కదా, ఇప్పుడు అలా తిరుగుతున్నాయి, నువ్వు ఇంటికి వెళ్ళిపో, పిల్లలన్నీ అక్కడ వదిలేసి వచ్చినావు కదా, ఇంటికి వెళ్ళు అంటే మా అమ్మకి వెళ్ళిందంట. మా అమ్మ చెప్పింది. మేము లింగంపల్లిలో ఉంటాం. ఇంకా మార్నింగ్ కాల్ చేస్తే తెలిసింది నాకు, ఇంకా అంతకుమించి ఏం తెలియదు. ఏం గొడవలు అయితే మామూలుగా అందరింట్లో ఉండే గొడవలే కదా. ఇంట్లో రెగ్యులర్ గొడవలు ఉంటాయి కానీ ఒకేసారి ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకున్నారు. ఎట్లా చేసుకున్నారు అంటే కొంతమంది ఏంటంటే నిజంగానే కుటుంబ కలహాల వల్ల ఏదో బాధ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నారు. అయితే ఫస్ట్ చెప్పేవాళ్ళు అలా బాధలు ఏం పడారు. మా తమ్ముడు చూసుకుంటున్నాడు అవన్నీ. మా తమ్ముడు ఆటో నడిపిస్తాడు, డ్రైవింగ్ చేస్తాడు, ఆడే అప్పులు కడుతున్నాడు. మా అక్క పెళ్లి అప్పు ఒక్కటే ఉంది, ఇంకేం లేదు. ఇప్పుడు మొత్తం అసలు ఏంటక్క ఎంత మంది చనిపోవడం? 5 members. మా అమ్మ, మా నాన్న, మా అక్క, మా బావ, మా బావ కూడా చిన్న పిల్లడు, 1 సంవత్సరంన్నర ఉంటుంది, చిన్న బాబు. మీకైతే ఏమి ఇన్ఫర్మేషన్ రాలేదు మరి? ఏంటి ఎప్పుడు తెలిసింది మీకు పరిస్థితి? మార్నింగ్ 8:30కి తెలిసింది నాకు. వెంటనే ఇక్కడికి వచ్చినాం. వచ్చి చూస్తే ఇంకా బయట వేసారు, రూమ్ లో కానీ లేరు. ఎక్కడ పడుకున్న వాళ్ళు అక్కడే పడుకున్నారంట. ఇంకా బయటకు తీసుకొచ్చి మా బావ వాళ్ళు వచ్చి బయటకు తీసుకొచ్చి వేస్తారంట. అప్పుడు కాల్ చేస్తారు నాకు. అప్పుడు కాల్ చేస్తే నేను వచ్చి నిజంగానే సూసైడ్ చేసుకున్న వాళ్ళు అయితే అలా ఉండదు. అలా సో ప్రస్తుతం అయితే ఇక్కడ వీళ్ళు చెప్పి వాళ్ళ చిన్న కూతురు అయితే మనతో మాట్లాడడం జరిగింది ఇప్పుడు. సో ఆమె చెప్పింది ఏంటి అంటే డెఫినెట్లీ వాళ్ళు సూసైడ్ అయితే చేసుకోలేదు, ఏదో ఫుడ్ పాయిజన్ అయ్యే చనిపోవడం జరిగింది. సో ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే చనిపోయారు. దాదాపు 5గురు, అంటే వాళ్ళ మదర్, వాళ్ళ అమ్మ, నాన్న అండ్ అక్క, బావ, వాళ్ళ బాబు. సో చనిపోవడం జరిగింది. సో ఇది సూసైడ్ అయితే కాదు, ఏదో ఫుడ్ పాయిజన్ అయిందా లేకపోతే అంటే ఏది క్లారిటీగా చెప్పలేకపోతున్నాను. సో తర్వాత పోస్ట్ మార్టం తర్వాత ఏం జరిగింది ఏంటని మొత్తం క్లియర్గా అయితే తెలిసే అవకాశాలు ఉన్నాయి. మరికొద్ది మందిని అయితే అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఏం జరిగింది అసలు? మీ రిలేటివ్స్ అని ఏమో సార్ అంతా నాకు తెలియదు. నేను అక్కడ రెంట్కుంటాను, మేము ఇకస్లో పని చేస్తాం. ఈ ఆంటీ, నేను, మా తోటి కోడలు, మా కొడుకు, మా కోడలు అందరం అక్కడనే చేసేవాళ్ళం. మేము ఎవరంటే ఎవరు వాళ్ళ ఇంట్లో దూరమే, ఎవరంతకు వాళ్ళే ఉన్నాము. పొద్దున్న మాత్రం లేపేవాళ్ళు, ఇట్లా డోర్ కొట్టేవాళ్ళు. వాళ్ళు ఈమెను లేపేవాళ్ళు, వాళ్ళు లేవకుంటే ఈమె వాళ్ళని లేపేది. అయితే అది ఈ రోజు ఏమైంది, లేవలేరు కదా వాళ్ళు, లేవకుంటే ఈమె పోయి కొట్టేసిందంట డోరి. లేస్తలేరు. అప్పటికే నేను వచ్చాను, పోదాం దాండి అంటే ఏమి అక్క వాళ్ళు లేస్తలేరు, డోర్ కొట్టుకో అంటే అప్పుడు నేను 6:20 6:15 సార్, నేను అంతగానో టైం కూడా చూసుకోలేను. కొడితే లేవలేరు సార్. లేవకుంటే ఇక నేనన్నా అని తద్దే టైం అయిపోతుంది, పోదాం దా అని అంటే కూడా నాకు కాళ్ళు ఆడలేవు సార్. నేను అట్లే పోయాను. ఆడ వికాస్ స్కూల్ దగ్గర వాళ్ళ అల్లుడు ఉంటాడు. నేనైతే వేరే మేస్త్రికి వెళ్ళి నంబర్ తీసుకొని ఫోన్ చేయి, ఇట్లా మా వాళ్ళు లేస్తలేరు, వాళ్ళ అల్లుడు ఉన్నారు కదా, పోయేస్తాడు అంటే ఆయన వచ్చి అయితే డోర్ తెరిస్తే తెరవలేరంట. ఇక ఇంటి ఓనర్ వచ్చినాక డోర్లు తెరిచినాక ఇక శవాలే ఉన్నాయంట సార్. ఇంతే. ఇక అందరూ ఒకేసారి ఈ విధంగా మాకు కూడా అదే డౌట్. ఒక్కరు లేకపోతే ఒక్కరన్నా ఇది కావాలి కదా సార్, మాకు అదే డౌట్. ఇప్పుడు ఏ ప్రాబ్లం ఉంది, ఏది ఉంది అనేది మాకు కూడా తెలియదు. ఇప్పుడు వాళ్ళకు వేరే వాళ్ళతో గొడవ పడ్డారు అనేది లేదు, వాళ్ళు ఎప్పుడూ గొడవ పడేటోడు గారు, ఎప్పుడు అందరితో మంచిగా ఉండేవాళ్ళు తెలుసా. వాళ్ళు సస్తమని పిరికితనం లేదు. ఇంకొక టైంకి మేము అనుకున్నాం కానీ వాళ్ళ సస్తమని పిరికి మాటలు అనుకోలేదు వాళ్ళు. కానీ మరి ఇక దానివల్ల ఏమైందో సార్ అంతగానం ఏమో అది మాకు తెలియదు సార్. నేను కూడా మీకు ఎట్లా రిలేటివ్స్ ఏమో సరిగా పాత్రలు వేసారు కదా సార్, ఆ ఫుడ్ వాళ్ళకి అయిందో మరి ఏమో తెలియదు. ఇంట్లో కూడా ఏం లేదు సార్. అందరూ చూసారంట. నేనైతే 7:30కు నాకు పురుషు చనిపోయారని చెప్తే నేను వాడికి ఆల్మిన్ సిగ్నల్కి వెళ్ళి ఆటో మాట్లాడుకొని వచ్చాను, డైరెక్ట్ ఈయనే దిగాను. అప్పటికే శవాలు వేసారు సార్. కానీ అందరూ
వీడియో వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చినాక ఫుడ్ ఆ సామాన్ పాడేశారు, కానీ అంతవరకు దగ్గర లోపలికి కూడా పోలే, శివాలని కూడా ముట్టలేరు వాళ్ళు. కానీ మేము ఇంకా కొంచెం ఏడ్చం పడి, కానీ ఇక ప్రాబ్లం అంతా వాళ్ళకి సచిన వాళ్ళకే తెలుసు సార్. చిన్న కూతురు వాళ్ళ పెద్ద కూతురు వచ్చింది ఏంటి అని కడుపుకుంది సార్ 11 గంటలకేమో పేయి తిరుగుతుంది అని కాల్ చేశారంట. పేయి తిరుగుతుంది, చక్కెర వస్తుంది అని చెప్పారంట. వాళ్ళు ఇప్పుడు పోయారంట సార్ అక్కడ శవాల దగ్గరికి. పెద్ద కూతురు వచ్చినా గానీ సరే పర్లేదు బాగుంది అంటే మళ్ళీ అమ్మ రిటర్న్ వెళ్ళిపోయింది. కూర్చున్నదంట ఎంతసేపు, ఏమైతుంది అమ్మ ఆ పిల్లని. ఇప్పుడు కవిత వాళ్ళ ఆయననే ఫోన్ చేశాడంట, వద్దే పేయి తిరుగుతుంది రావద్దే అని అన్నాడంట. ఇక వాళ్ళు బండ్లు గీనే కదా సార్, బండి వేసుకొని వస్తే కూర్చోరంట. ఆ బుడ్డోని దగ్గర మాట్లాడారంట, అంతా ఆడుకొని బాగుంది వద్దే పోండి అని అన్నారంట. ఇక వాళ్ళు వెళ్ళిపోయారు సార్. ఇక వీళ్ళకి రాత్రి 1కి అయిందో 2కి అయిందో తెలియదు, ఇక తెలియదు. ఇక మళ్ళా 1:30 మనిషి ఫోన్లో డోర్ టైట్ పెట్టారు సార్. మేము పొద్దునంత గుద్దుతే కూడా ఇది అవ్వలేదు, ఇంత గలి మొత్తం గుద్దాం సార్ మేము. అయినా ఎవరు ఏమో ఒక్కతే లేపిన తర్వాత చెప్తే. అనుమానాలు ఉన్నాయా? వాళ్ళు ఎవరి దగ్గర గొడవ ఉంటే కదా సార్. ఇప్పుడు నేనే ఒక గొడవ ఉండదంటే ఏమో చేసిన తప్ప అని డౌట్ ఉంటుంది. అసలు వాళ్ళు ఎవరి దగ్గర గొడవలు కూడా అంత ఈ గలీలో వస్తే కూడా అంత మంచిగా ఉండేవాళ్ళు. నేను నిన్న మంచిగా సార్, మేము రోజు ఫుడ్ తినేది కూడా బస్ కాడనే తింటాము. ఇంటికి వెళ్ళి పోతే మేము పొద్దున 6 పోతే కూడా 7 గంటల వరకు మా బస్సులు వెళ్ళిపోతాయి. 8:30కు పోయామనేది వచ్చే వాళ్ళం. కానీ ఇప్పుడు ఆమె ఏమైందో తెలియదు సార్, అంతగానో మాకు కూడా తెలియదు. ఇక ఇంతే సార్, మేము చూసిందే ఇంత జర డోరి కొట్టాము ఒక 10 నిమిషాలకు, అంతేగాని ఇక వెళ్ళిపోయినా నేను అప్పుడు. ఇక నాకు టైం అయిపోతుంది అని ఈడికెళ్ళి మాకు 1 గంట అయితే సార్ అక్కడ నడవాలంటే. ఇక ఏదైందో ఏమో అది అంతా దేవునికి ఎరక, వాళ్ళకి ఎరక, చచ్చిపోయిన వాళ్ళకి ఎరక, ఆత్మలకి తెలుసు. పిల్లలు తీసుకోలేను అప్పుడు పర్లేదు, 7:30 పిల్లలు తీసుకోలేను అప్పుడు ఏం సప్పు లేదు. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు 8కు అప్పుడు ఇక్కడ ఏడుస్తున్నారు మా ఫ్రెండ్ వాళ్ళందరూ మాకు దగ్గర అయితే వచ్చి చూస్తున్నాము. చూస్తుంటే లోపల ఉన్నారు, శవాలను తీసుకొచ్చి మేము బయట వేసినాము. శవాలను తీసుకొచ్చి బయట తెలియదు, ఇంకా అది ఏమైందో ఏమో మళ్ళీ తర్వాత తెలియదు. మేమైతే బయట వేసినాం, తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చినారు, రికవరీ చేసుకుని వాళ్ళు సూసైడ్ చేసుకున్నట్లుందా లేదంటే నార్మల్ గా తిని పడుకున్నారు ఎక్కడి వరకు పని చేసుకొని బతికే వాళ్ళు, అలాంటివి చేసే వాళ్ళు అయితే కాదు. అయితే మళ్ళీ ఏమొస్తుందో పోస్ట్ మార్టం అయిన తర్వాత ఇక మనకి గొడవలు ఏం లేవు, చాలా బాగుండేవాళ్ళు. ఏం జరిగిందమ్మా మీకు ఎప్పుడు తెలిసింది? ఇప్పుడు మీరు వచ్చి నిండింది అక్కడ మా మనమాన్లకు ఆడ డబ్బు ఉన్నదా, ఆడ కొనేకి వచ్చిన కొనికి కష్ట జీపులు వీపులు బాగా నిలబడ్డాయి అని వచ్చిన, తీసి బయట వండబెట్టిరు చూడు, అప్పుడు వచ్చిన నేను. మరి ఏంటి సడన్ గా వాళ్ళకి ఇంతకు ముందే దగ్గరలేము కదా సార్, ఇట్లా దగ్గర ఉంటే తెలుస్తుండే. మేము అక్కడ లోపల ఉన్నాం. మీరు ఎప్పుడు మాట్లాడారు? మాకు తెలియదు అసలుకి, మాకు తెలియదు. ఈ మంది నిండుట్ల ఒక్కడికి వెళ్తా వచ్చిన. చచ్చిపోవడం అంటే మరి మామూలు విషయం కాదు కదా. వాళ్ళది వాళ్ళు ఎట్లా చచ్చిర్రు, ఏం సంగతి, వాళ్ళు ఏమి ఇంట్లో గొడవ పెట్టుకున్నారు, మరి మంచిగా ఉన్నారా, బిడ్డ వాళ్ళ కూతురు ఉన్నది కదా, గమ్మ ఏడ్చే చూడు వాళ్ళ అక్కనో చెల్లెలో అవుతుందట, ఆమె చెప్పే కదా. వాళ్ళ కూతురు కూడా వచ్చి వెళ్ళిందంట కదా నైట్. మేము ఇక్కడ ఉంటే గల్లీలో ఉంటే మేము చూస్తుంటాం సార్, మేము ఈ గల్లీలో లేము కదా, మాది అల్లదుర్గు. మా మనమాన్లకు జ్వరం వచ్చిందట, నేను వచ్చిన ఒక్కడ ఉంటది. ఈ ఇంట్లోనే ఉంటాము, పక్కింట్లోనే కదా. ఈ ఇంట్లోనే ఇన్సిడెంట్ జరిగింది యాక్చువల్లీ, ఇక్కడ జరిగింది. సో పక్కింట్లో అన్న వాళ్ళు ఉంటారు, ఏం జరిగిందో ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకుంటాం. ఇప్పుడు నైట్ మేము నైట్ వాళ్ళు పడుకున్నాం, ఆయనకు మా పెద్దమ్మ అవుతుంది, పడుకున్నారు వాళ్ళు. ఆమె కొంచెం కళ్ళు తిని పడుకున్న తర్వాత కళ్ళు తిరుగుతున్నాయని చెప్పానంట. అయితే వాళ్ళ పెద్ద కూతురు వచ్చింది, చూసింది, పోయింది. మా పెద్ద కూతురు వచ్చినప్పుడు ఇంట్లో ఏమన్నా గొడవ జరగడం కానీ ఇష్యూ అయితే మాకేం వినిపించలే. తిని పడుకున్నారు, అనుకున్న తర్వాత ఇక నైట్ ఏమైందా ఏం తెలియదు. పొద్దున డోర్ కొట్టినా కూడా తీయలేరు ఎవరు. డోర్ తీయకపోయేసరికి మళ్ళీ డౌట్ వచ్చి ఆ డోర్ పళ్ళ కొడితే అప్పుడు వచ్చి ఏడోళ్ళాడ ఇట్లా పడుకునే ఉన్నారు. ఇక వాళ్ళకి ఇంకా శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది. అంటే ఈ మధ్య కాలంలో వాళ్ళు ఎప్పుడైనా గొడవలు పట్టడం కానీ వాళ్ళకు అంటే వాళ్ళ ప్రవర్తన కొంచెం డిఫరెంట్ గా ఉండడం ఎప్పుడైనా గమనించారా? అసలు నార్మల్ గా ఉంటే అసలు నార్మల్ దేని గురించి చనిపోయినా కూడా ఇంకా డౌటే ఉంది మాకు కూడా. అసలు విషయం తీసుకున్నారా లేదు అంటే ఈ ఫుడ్ ఏదన్నా పాయిజన్ అయ్యి అది చనిపోయినారా అని చెప్పేసి అది కూడా చెప్పలేము. ఫుడ్ నుంచి ఉండొచ్చు, వీళ్ళే సపరేట్ గా ఏమన్నా తీసుకున్నారో కూడా చెప్పలేము మేము. ఏమైతుంది కూడా లోన ఆధారాలు కూడా ఏం లేవు పాయిజన్ కి సంబంధించి అని చెప్తున్నారు. అవునవును, మరి
ఫుడ్ నుంచి ఎఫెక్ట్ అయిందా మరి చిన్న బాబుతో సహా ఎఫెక్ట్ అయిందంటే ఇక మేము కూడా నమ్మలేకపోతున్నాం ఇప్పుడు. అంటే 5 చనిపోవడం అంటే ఎంత బాధాకరమైన విషయం ఒక ఫ్యామిలీ ఒక్కసారి. పొద్దున్న నుంచి చూస్తున్నాం కదా, ఎంతో మంది వస్తున్నారు కానీ వాళ్ళు చనిపోయినంత వరకు కూడా తెలియదు కన్ఫర్మ్ అయిందంట. అంటే మార్నింగ్ డోర్ కొట్టిన తీయకపోయేసరికి పగలగొట్టి మీరు తీయడం జరిగింది బాడీస్. పగలగొడితే తీసిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు. అంటే బాడీస్ ఎప్పుడో నైటే చనిపోయి ఉండాలి. వెళ్ళిపోయి ఉండాలి. రాత్రి 12 అయిందా, 2 అయిందా, 3 అయిందా. మార్నింగ్ అయితే కాదు, మార్నింగ్ అయితే ఒక్కరినైనా కాపాడొచ్చాము. మాక్సిమం బయటికి తీస్తే కొంచెం ఊపిరి ఉంటే కొంచెం. పాయిజన్ అయితే అట్లీస్ట్ ఒక్కళ్ళన్నా బయటికి రావడం కానీ ఈజీగా ఉందని చెప్పుకోవడం కానీ ఏదైనా జరగాలి కదా. ఏం జరిగిందో కూడా తెలియదు, మనకు చెప్పలేరు. చెప్తే అన్నా కొంచెం ఐడియా ఉంటుంది మనకు కూడా. అరే ఒక వారం ముందు కూడా ఇష్యూ గురించి మాట్లాడిరంటేనన్నా మనం చెప్పుకుంటాం, అరే వీళ్ళు దీని గురించి లేదంటే ఏదైనా ఆస్తులు గొడవను, అప్పులు కూడా, ఏదైనా ఏది చెప్పలేము మనకు వాళ్ళు. మొత్తానికి మీకు ఏం తెలియదు కానీ ఇన్సిడెంట్ అయిన తర్వాతనే ఇదంతా చూస్తున్నాం మనం అంతే. సో ఇక్కడ స్థానికులు చెప్పిన దాన్ని బట్టి, ఇంటి పక్కన చెప్పిన దాన్ని బట్టి అయితే యాక్చువల్లీ ఫుడ్ పాయిజన్ అయితే అట్లీస్ట్ ఒక్కళ్ళన్నా రెస్పాండ్ అవ్వాలి, ఆ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పడం ఏదో జరిగి ఉండాలి. కానీ సడన్ గా 5 ఒకేసారి అకస్మాత్తుగా చనిపోవడం అంటే ఇది డెఫినెట్లీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. మరి పోస్ట్ మార్టం తర్వాత ఏం జరుగుతుంది ఏంటి, ఆ రిపోర్ట్ ఏం చెప్తుందో దాని మీదే వీళ్ళ డెసిషన్ తర్వాత ఫైనల్ డెసిషన్ తీసుకోవచ్చు. కానీ ప్రస్తుతం అయితే అందరూ కలిసి ఇక్కడ మీరు చూసిన టిఫిన్ తిన్నారు, ఆ టిఫిన్ తిని చనిపోయినారు. అంటే తిన్న తర్వాతనే ఇష్యూ జరిగింది, మిడ్ నైట్ ఎప్పుడో జరిగి ఉంటుంది. వాంతులేని అని చెప్పేసి వాళ్ళ పెద్ద కూతురు కూడా ఇంటికి వచ్చిందంట. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడేసి ఓకే ఇప్పుడు నాకు పర్లేనే ఉంది, బాగానే ఉంది, ఇంట్లో పిల్లలు ఉన్నారు, మళ్ళీ మీరు వెళ్ళు అని చెప్పేసి పెద్ద కూతురు రిటర్న్ పంపించేసిందంట. ఆ తర్వాత తెల్లారుజామున ఇంకా వీళ్ళు చూసేలోకి ఇన్సిడెంట్ జరిగిపోయింది. సో మరి కొద్దిమంది నటి అడిగి క్లారిటీ తీసుకుంటాం. బాగానే ఉన్నాయి సార్, వాళ్ళు ఏమి ఎవరితో కూడా వాడేటోళ్ళు కాదు. అరుచుకున్నా కూడా అప్పుడప్పుడే మాట్లాడి మంచిగా ఉండేటోళ్ళు. మా అత్తమ్మ వికే స్కూల్లో అటెండర్ గా చేస్తుండే. పొద్దున్న మార్నింగ్ 6:30 కల్లా ఆడికి వెళ్ళిపోతుండే. ఈ రోజు లేవలేదని ఇగో మా చెల్లి వాళ్ళు ఇక్కడ పక్కన ఉన్న వాళ్ళు అందరూ డోర్ కొట్టారంట, లేవలేదు. మరి అది ఏమైందో వామిటింగ్ అయినట్టు ఉన్నాయి. నైట్ అంతా వామిటింగ్ చేసుకున్నారు మా అత్తమ్మ. లేదు, మా మామయ్య పండుకున్నారంట, మా అన్నయ్యనేమో పండుకున్నారు, చిన్న అబ్బాయి కూడా పండేసుకున్నారు. వీళ్ళిద్దరే మా మర్దలు మా అత్తమ్మ గారు వామిటింగ్ చేసుకున్నారంట. మరి అది ఏమైందో తెలియదు. నైట్ మొత్తం 12 వరకు మా పెద్ద ఆడపడుచు వచ్చి మాట్లాడి వెళ్ళిపోయిందంట. మంచిగానే ఉంది, ఏం కాలేదు, నాకు మంచిగానే ఉంది, ఏం అవ్వట్లేదు అంట అని చెప్పారంట. చెప్తే మరి ఆమె పోయిన తర్వాత 2 అవర్స్ అట్లా అయిందో ఏమో తెలియదు. గొడవలు లేవు సార్, ఏం లేదు, ఏం లేదు. ఆ అప్పులు ఉన్నా కూడా తీర్చడానికి ఇక్కడ వచ్చారు. ఆ అమ్మాయిది మ్యారేజ్ అయిపోయింది, సెకండ్ అమ్మాయిది. ఇక్కడ ఇప్పుడు చనిపోయిన అమ్మాయిది మ్యారేజ్ అయితే అప్పులయ్యండి, తీర్చుకుందామని వాళ్ళ చిన్న కొడుకు మా అత్తయ్య మా మామయ్య వచ్చారు ఇక్కడ చేసుకోవడానికి. ఇంకో చిన్న అమ్మాయిది కూడా మ్యారేజ్ అయిపోయింది. వీళ్ళిద్దరికి ఇక ఇంకో రూమ్ చూసి వాళ్ళు కూడా చేసుకుంటారని వీళ్ళు చూసి పెడితే ఈ రోజు ఇట్లా. ఆటో డ్రైవర్ ఆయన పని ఉందని 4 days ముందే వేరే ఊరికి వెళ్ళింది, వైజాగ్ వెళ్ళింది. ఈరోజు సాయంత్రం వద్దాం అనుకున్నాం, మార్నింగ్ ఈ విషయం తెలిసి బయలుదేరింది. దోశపిండి అది ఒక్కటే నైట్ తినేసి పనుకున్నారంట. తర్వాతకి మా అత్తమ్మకి కళ్ళు చక్కెర వచ్చినట్టు కడుపులో తిప్పినట్టు అయిందంట. అది అంటే మా ఆడపడుచు కంటే ఏమో ఆమెకు ఫీవర్ ఉంది కదా అలాగే నా ఇంటి వచ్చిందని అన్నారంట. ఫీవర్ ఉంది కదా సార్, ఆల్రెడీ చూపించుకొని వచ్చారు. చూపించుకొని వస్తే ఆమెకు ఒక్కదాని, మా అత్తకు ఒక్కదానికి, మా అత్తమ్మకు ఒక్కదానికి. అట్లయితే సరే ఫీవర్ ఉందేమమ్మా టాబ్లెట్ వేసుకో పండుకో అంటాను అన్నదంట మా పిన్ని. అంటే సరే అమ్మా, సర్లే మేము బాగానే ఉన్నాం, పో నువ్వు, మళ్ళీ పిల్లలు ఇద్దరు, మా పిన్నికి 2 పిల్లలు ఆడపిల్లలే, అక్కడ బిల్డింగ్ లో 2 అవుతారు, వెళ్ళిపో అంటే ఆమె వెళ్ళిపోయింది. మా పిన్ని కూడా వెళ్ళిపోయింది. ఇక 12:30కి ఆమె వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి. ఇక మళ్ళీ ఆ తర్వాత ఏమైంది తెలుసు. లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళు చూసారు. ఇప్పుడు సడన్ గా ఇక్కడ వేరే ఆంటీ కూడా పనిచేస్తుంది, వర్క్ చేస్తుంది ఆమెతో పాటు. ఆమె కూడా వచ్చి డోర్ కొడితే లేవలేదు చేయలేదు అంటే మా పెద్ద పిన్నిని పంపించారు. పిలిపిస్తే డోర్ కొడితే తీయలేకపోతే ఈ కిటికీ నుంచి చూసారంట. అప్పటికి చనిపోయారు. వాళ్ళు కళ్ళు ఇట్లా తేలేస్తే ఏమైందేమని డోర్ బలగొట్టి బాడీలో బయటికి తీసుకుంటారు. అన్నీ ప్రూఫ్ ఉండే సార్. ఇప్పుడు పోలీస్ వాళ్ళంతా అదంతా తీపిచ్చారు, అది ప్రూఫ్ తీసుకుంటారు కదా, అవి తీపిచ్చారు. ఆ బాబు 2 years.
15 days ముందు బర్త్డే ఇక్కడే చేసిర్రు. చేసి ఆ తర్వాత చూసుకుందాం ఇక్కడనే మంచిగా ఉంటది, మళ్ళీ ఎందుకు వెళ్తారు ఊరికని మా అత్తయ్య మామయ్య అంటే రూమ్ చూసి వచ్చారు. నిన్న అడ్వాన్స్ కూడా ఇచ్చారు, అంత అయింది. ఈ రోజు వెళ్ళేటోళ్ళు మళ్ళీ ఆడబోయి ఏముంటారమ్మా ఇక్కడ తినేసి ఇడే పండండి, రేపు పొద్దున చూసుకుందాం అంటే నన్ను మా అత్తయ్య గారు ఇక్కడనే పండుకొని ఇక నైట్ ఏమైందో తెలియదు సార్. లేదు సార్, ఎంత మా మామయ్య థైరాయిడ్ కానీ గొడవలు మాత్రం పెట్టుకునేది. ఎంత హస్బెండ్ వైఫ్ ఎంత అరుచుకుని చేసుకుని కొద్దిసేపటి బాగా అయ్యేటోడు. మా అత్తమ్మలేంది అయితే ఆయన ఉండకుండే మంచిగా ఉండేటోడు. ఇక మళ్ళా ఆ గొడవలు అయితే కాదు, చనిపోయేటంత పెరికోలు అయితే కాదు, ఏమో ఫుడ్ పాయిజన్ అంటారు సార్. ఎవరు వాళ్ళు అనుకుంటారు కదా సార్, ఎవరు తెలుసు. మధ్యలో 12:30 2 అరస ఎవరు అందరు పండుకునేటారు, ఫ్యాన్లు ఉంటాయి, సౌండ్ లేదు. పడ్డది పోయింది 12 వరకు ఉండైనాం అంతే, మళ్ళీ తర్వాత లేదు. మేము 5-6 years నుంచి ఉంటున్నాం. వాళ్ళు 2 years అవుతుంది వాళ్ళు ఉండబట్టి. బాగానే ఉన్నారు, క్యాజువల్ గా డైలీ రొటీన్. బట్ రాత్రి బాగానే ఉన్నారు, కనిపించారు, వెళ్ళారు, పడుకున్నారు, తిని పడుకున్నారు. మార్నింగే 6 నుంచి మేము లేపుతున్నాం వాళ్ళని. 6 నుంచి డోర్ కొడుతుంటే సౌండ్స్ ఏం రావట్లేదు. వాళ్ళ పెద్ద అమ్మాయిని పిలిపించి డోర్ ఇరగొట్టిండ్రు వాళ్ళే. అప్పుడు తెలిసింది. ఇంకా ఆవిడ పనికి పోతుంది డైలీ, ఈ రోజు లేవ్వలేదు. క్యాజువల్ గా మేము అబ్జర్వ్ చేస్తే ఎవరినైనా లేపుతాం, మేము ఒకటే దగ్గర ఉంటాం కాబట్టి. ఆవిడ లేవకపోయేసరికి మేము తలుపు కొట్టాల్సి వచ్చింది. ఆమె బస్కి వెళ్తుంది, బస్ లో హెల్పర్ ఆమె. ఆయన కూడా ఆమెతో పాటే వెళ్తాడు క్లీనర్ గా. మ్యారేజ్ అయినాక ఉండదు, అప్పుడప్పుడు వస్తుంది పండుగలకి. ఈసారి ఇక్కడే రూమ్ తీసుకున్నట్టున్నారు, ఇక్కడే ఉండి పని చేసుకొని ఉందాం అనుకొని 1 week నుంచి ఇక్కడే ఉంటున్నది వాళ్ళు. ఆమె కూడా నాకు ఐడియా లేదు, కర్ణాటక అంటున్నారు. తెలుగు వాళ్ళే, కర్ణాటక వాళ్ళది. వస్తుంది తెలుగు. ఏం చేసుకోలేదు, నార్మల్ గా టిఫిన్ లాంటిది తిని. నైట్ వర్షం పడుతుంది కదా, డిస్కషన్ ఏం లేదు. ఎప్పుడైనా అంటే ఇంకా చెప్పుకుంటారు మాది ఇట్లా అని, అంతేగాని ఏం లేదు, అట్లాంటి ఏం లేదు. లేదు వాళ్ళకు ఏం గొడవలు ఉండవు. అది మార్నింగ్ డోర్ తీస్తేనే మాకు తెలిసింది. వామిటింగ్స్ ఉన్నాయి లోపల, ఇక ఎక్కడోళ్ళు అక్కడే పడుకొని ఉన్నారు, చనిపోయారు అప్పటికి. ఇంకా పోలీసులు ఏం చెప్పలేదు కదా, ఇంకా ఏం చెప్పలేదు. వాళ్ళు చెప్తే తెలుస్తుంది. ఇవన్నీ సింగిల్ రూమ్స్, ఏం లేదు. పడుకున్నారు. ఆ అమ్మాయి వచ్చింది పాపం, ఏడుచుకుంటా అందరినీ బయటికి తీసుకొని వచ్చింది తనే. వాళ్ళ హస్బెండ్ ఆయన బయట తెచ్చుకొని వేసుకున్నారు. ఇంకా లేపనికి ట్రై చేసినాం అందరూ. లేడు, ఆయన నిన్న మధ్యాహ్నం వెళ్ళిపోయాడు. అతను ఆటో నడుపుతాడు, ఇక్కడే ఉంటాడు. ఆయన మ్యారేజ్ కాలేదు అంతే, అదే తెలుసు. అమ్మాయికి ఉంటది 25 దాకా. అల్లుడు, కూతురు, అల్లుడు, వాళ్ళకి కొడుకు, బాబు ఉన్నాడు. 2 years. బర్త్డే చేసుకున్నారు మొన్న, 2nd birthday. అంతే, మాకు ఇంకా అంతే తెలుసు, అంతకంటే ఎక్కువ తెలియదు. రెగ్యులర్ టైమింగ్ కే లేవలేదనే మేము లేపినాం, తలుపు కొట్టినాం. అసలుకి లేదు లేదు, ఎవరు రాలే. వాళ్ళు అందరికంటే ఫస్ట్ లేస్తారు, వాళ్ళు మాకంటే ఫస్ట్ వాళ్ళే లేచి రెడీ అయ్యి వెళ్ళిపోతారు. ఎవరు రాలేదు. మీతో ఏం మాట్లాడారు మీరు? ఆమె మాట్లాడతారు కదా, వాళ్ళ చనిపోయారు కదా, మాట్లాడేటప్పుడు డిస్కషన్ వచ్చేది మీ ఇద్దరి మధ్య? ఆవిడ నార్మల్ గా క్యాజువలే, పిల్లల గురించి, వంట, ఇది అంతేగాని సీరియస్ గా ఏం లేదు. అప్పులు అలాంటివి ఉన్నాయి అనేది? అప్పులు వాళ్ళకు ఉంటాయి అప్పులు, గానీ ఐడియా మాకు లేదు. కొంతమంది చెప్పుకుంటారు, చెప్పుకోరు ఒక్కొక్కరు. ఏం లేదు, ఏం లేదు. అసలు ఏం జరిగింది ఇన్సిడెంట్, మీకు ఏం తెలుసు? ఇక్కడ ఏం జరిగిందో మాకు తెలియదండి. మేము మా బాచిపల్లిలో ఉంటాము, ఇట్లా జరిగిందని ఫోన్ చేసిరు వేరే వాళ్ళు, అందుకని ఇక్కడికి వచ్చాము. మేము వచ్చేసరికి పోలీసు వాళ్ళందరూ వచ్చారు, మీడియా వాళ్ళు వచ్చారు, అంబులెన్స్ వచ్చి బాడీ తీసుకొని వెళ్ళిపోయింది. అది అసలు ఏం జరిగింది అన్నది క్లారిటీ లేదు మనకు కూడా. ఒకటి అయితే కొంతమంది సూసైడ్ అని అంటున్నారు, కొంతమంది ఫుడ్ పాయిజన్ తెలీదు. వాళ్ళ ఇంట్లో ఆధారాలు కూడా ఈ సామాన్ తప్ప ఏమీ లేవు. ఏది జరిగినా చాలా బాధాకరమైన విషయం. అంటే 5 అంటే ఒకే కుటుంబంలో చాలా ఇబ్బంది.
అదే బాధ మాకు కూడా. మేము తెలుసుకోవాలనుకుంటున్నాము, నాకు తెలియట్లేదు. సో మొత్తానికైతే వెంటనే డోర్ బద్దలు కొట్టేసి పంపించడం జరిగింది. అంతే. పోస్ట్ మార్టం నేనే తీసుకెళ్ళాను బాడీలు కూడా. అంబులెన్స్ లో మేము వాళ్ళు ఎవరు పట్టలే, వాళ్ళ చిన్నాళ్ళుడు ఇంకో ఆయన నేను ముగ్గురం కలిసి తీసుకెళ్ళాం బాడీలు. ఓకే. సో పెట్టిన తర్వాత అంటే మార్నింగ్ ఏ టైం తెలిసింది అసలు మీకు? మాకు 8:30 కాల్ వచ్చిందండి నాకు. ఇట్లా పొద్దున 8:30 కాల్ వచ్చింది, ఇట్లా చనిపోయినని రాలేదు, యాక్చువల్లీ ఇట్లా స్పృహ లేదని తెలిసింది. సరే ఏమన్నా ప్రయత్నం చేద్దామని వచ్చేసరికి బాడీస్ ఇక్కడ పెట్టేశారు లోపల నుంచి తీసి. వచ్చిన తర్వాత తీసుకెళ్లి ఇక మేము వచ్చేసరికి పోలీసు వాళ్ళు అందరూ వచ్చారు, అంబులెన్స్ వచ్చినాయి. ఇక మేమే తీసుకెళ్లి బాడీలో అంబులెన్స్ లేసాం, తీసుకొని వెళ్ళిపోయారు. అదే ఇలా చనిపోయారు అన్నది మాకు కూడా క్లారిటీ లేదు. జరిగిన తర్వాత అయినా ఏదో ఒకటి అంటే తెలుస్తుంది కదా వాళ్ళ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది. తెలియదండి అది ఎలా చనిపోయారు అని తెలియదు. అంటే అన్యూజువల్ గా మనకు అనిపించింది. లేదు, ఏం లేదు. ఈ పాత్రలు తప్ప ఏమి లేవండి లోపల. ఫుడ్ వాంతింగ్ చేసుకున్నది ఉంది. ఉన్నారు వాంతింగ్స్. అంటే ఇద్దరే చేసినట్టు ఉన్నారు, వాళ్ళ మూతి కంటింది. ఇక మిగతా వాళ్ళు లేదు, మామూలుగా నార్మల్ గా ఉన్నారు. ఏం బురుగు గానీ ఇట్లా ఏం లేదు వాళ్ళకి, నార్మల్ గానే ఉన్నారు మనుషులు. వాళ్ళ పెద్ద కూతురు వచ్చినప్పుడు ఎలా ఉంది పరిస్థితి? వాళ్ళు ఎప్పుడు వచ్చారో నాకు తెలియదు. నేను వచ్చేసరికి వాళ్ళు ఏడుస్తున్నారు అక్కడ. కొండాపూర్ తీసుకెళ్లారంట, ఇక్కడ నుంచి గాంధీకి తీసుకెళ్తాం. అలా కొడుకుంటాడు, వాడు మ్యారేజ్ కి వెళ్ళిండు మొన్న 18వ తారీఖు. ఇప్పుడు ఆల్రెడీ వస్తున్నారు. అంటే ఏమన్నా గొడవలు లాంటివి ఏం లేవండి అసలు. వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం మనకు తెలియదు. మామూలుగా హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతవరకు మేము మాట్లాడుతున్నాం. అతను ఆటో డ్రైవర్ వాళ్ళ అబ్బాయి, ఆయన మేస్త్రి చేతి కింద పనిచేసేవాడు. అదే ఉన్న రోజు పోతాయి. వానలు పడుతున్నాయి కదా, వర్క్ కూడా నడవట్లేదు. అనిల్ వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు, సపరేట్ రూమ్ తీసుకున్నారు నిన్న సాయంత్రమే. అక్కడ సామాన్ పెట్టుకొని వచ్చారు, ఈ రోజు షిఫ్ట్ అయిపోదామన్నారు. ఈ లోపు జరిగింది. అంటే కూతురు మ్యారేజ్ అని ఇక్కడ ఉంటున్నా, కూతురు కూడా ఆమె వాళ్ళు ఇక్కడ లేరు, వేరే దగ్గర ఉన్నారు. నిన్న ఒక 10 days అయింది వచ్చి, వర్క్ లేదు కదా, ఆ రూమ్ షిఫ్ట్ చేసుకొని సపరేట్ ఉందాం అనుకున్నారు వాళ్ళు. కానీ ఈ లోపు జరిగింది. ఏం జరిగింది అన్నది మాకు క్లారిటీ లేదు. పోలీసు ఏం చెప్తా ఉన్నారు? వాళ్ళు అదే ఎంక్వైరీ చేస్తున్నాం, తెలుస్తుంది. పోస్ట్ మాస్టర్ చేస్తే తెలుస్తుంది. అంటే వీళ్ళది ఎక్కడన్నా ఇక్కడ స్టేట్ ఇక్కడ కాదండి, ఇది కర్ణాటక. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడ 2 years అయిందంట. మేము ఇక్కడ ఉన్నాం, మేము బాజ్పల్లిలో ఉంటాం. ఓకే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.